నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్కి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. మెట్రో ఇప్పటి నుండి మేము నడిపిస్తాము. మెట్రో ఇప్పటి నుంచి ప్రభుత్వ పరంగా నడుస్తుంది, ఎల్ఎన్టీకి సంబంధం లేదు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వ పరంగా చేసుకుంటున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. తర్వాత దానికి సంబంధించినటువంటి లీజ్ కూడా రాపించుకున్నామని చెప్పారు. అంతా కూడా జరిగింది. అయితే అప్పుడు ఏదైతే ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పు పెడతా ఉన్నాం, అప్పు కావాలా మాకు, కొంత రెండో ఫేజ్ 1 మొత్తం ఎల్ఎన్టీ చేసేసింది, ఫేజ్ 2 చేయాలి అనుకుంటే మేము చేసుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసింది. ఎట్లా ఇది ఇక్కడ ఇబ్రహీంపట్నం నుండి మాడుగుల, కడతాల్, ఈ ఫ్యూచర్ సిటీ మీదుగా ఒకటి వేసుకోవాలా, ఇట్లా శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎందుకు, ఎయిర్పోర్ట్ వరకు ఎందుకు, రాయదుర్గం నుంచి ఇట్లా వేసుకుందామని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఆ టైంలోనే ఎల్ఎన్టీ కొంత వద్దు అని చెప్పడం, ప్రభుత్వం మారడం, తర్వాత ఎంత కూడా కొంత మారినటువంటి సందర్భం. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంత అంటే గతంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పులు కూడా ఉన్నాయి దీని మీద. అంటే మేము అప్పులు ఇస్తూ ఉన్నాం, అప్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, దీనికి ఇంత ప్రాసెసింగ్ ఫీజు కట్టినామని చెప్పేసి గతంలో చెప్పి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు అని చెప్పేసి పైన వాళ్ళు చెప్పగానే ఆ యొక్క డబ్బు ఎక్కడ పోయింది, 1000 కోట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పి కూడా అడిగినటువంటి సందర్భం. కానీ ఎక్కడ కూడా సమాధానం చెప్పలే మెట్రో ఫేజ్ మీద. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే నాకు తెలియదు. నేనైతే ఎల్ఎన్టీది, నేనైతే మెట్రో తీసుకున్నా, మెట్రో నడిపిస్తాం. ఇన్ని రోజులు మెట్రోకి సంబంధించినటువంటి లావాదేవీలు ఆర్థికంగా బలంగానన్నా నష్టాల్లో ఉన్నా ఎల్ఎన్టీ చూసుకుంటుండే, దాంతోపాటు కొంత ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటుండే. ఇప్పుడు మొత్తం ఎల్ఎన్టీ చేతులెత్తేసింది, నాకేం సంబంధం, మీరు తీసుకున్నారు, మీరే చూసుకోవాలి. ఇప్పుడు లాభ నష్టాలు కూడా రేవంత్ సర్కారే చూసుకోవాలి. అసలు దీనికి సంబంధించినటువంటిది ఒకసారి చూస్తే ఈ యొక్క మెట్రో ఫేజ్ 2 అనేది మళ్ళా కథ కంచికొచ్చింది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఇక మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ ప్లానింగ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించాలి. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి రిజెక్ట్ చేసింది, అప్పు కావాలా, ఎవరిని కాదు ప్రైవేట్ వాళ్ళ కాడికి పోయి ఇప్పుడు అప్పడుకునేటువంటి పరిస్థితిని తెలంగాణను దిగజారుస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచినటువంటి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, నిలదీస్తూ, అడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతూ అధికారంలోకి 420 హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికేమైనా మారిండ్రా అంటే ఎవడు మారలే, ఎవరు కూడా మారినట్టు అనిపిస్తలే. ఎంతసేపు ఉన్నా ఎవడైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ మీద బురద జల్లడం, పెయిడ్ ఆర్టిస్టులు అనడం, ఇదంతా. అంటే ఇప్పుడు ఏమైంది సార్, మరి 14 కోట్లకు సంబంధించినటువంటిది, 1300 కోట్లకు సంబంధించినటువంటిది మెట్రో అంటే ఎక్కడ పోయింది అని. దాదాపు ఈ యొక్క ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా ఎంత తీసుకుపోయారంట ఇలా అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి అంటూ 1440 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినాయని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక పూర్తిగా 1440 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఉన్నది కదా. దీనికి సంబంధించినటువంటి రణ సంకటంలో ఇరుక్కపోయింది గవర్నమెంట్ ఇరుక్కపోవడంతో ఇప్పుడు ఎక్కడ పోవాలా, రేవంత్ సర్కార్ ఎక్కడ ఆలోచించాలా, ఇప్పుడు పైసలు కావాలి. ఎందుకంటే ఇజ్జత్కే సవాల్ కదా. మరి మనమైతే మాట ఇచ్చినాం ఫేజ్ 2 స్టార్ట్ చేస్తామని, ఏ విధంగా ఫ్యూచర్ సిటీ మీదకి వరకు మెట్రో చేస్తామని చెప్పారు. ఆల్రెడీ కొన్ని సంబంధానికి ఈ 25,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి ఎల్ఎన్టీ అని అనుకున్నారు. అవంతా ఎక్కడున్నాయనేది కొంత ఇరకాటంలో ఉన్నది ప్రభుత్వం. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఎల్ఎన్టీకి రుణానికి వడ్డీ కట్టాల్సి రావడంతో ప్రభుత్వం కక్కలేక మిగిలా ఎంత కట్టాలా, మనం ఇప్పుడు ఎల్ఎన్టీకి ఇంట్రెస్ట్ కట్టాలా, తీసుకున్నాం కదా మన ప్రభుత్వం తీసుకున్నది కదా, ఆ ఇంట్రెస్ట్ కట్టేటువంటి ప్రయత్నం జరగాల. అంటే ఇంట్రెస్ట్ కట్టినామనుకో మళ్ళీ వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టాలంటే పైసలు లేవు కదా,
1440 కోట్ల ఎల్ఎన్టీ ఖాతాలో చేరడం, ఎల్ఎన్టీ రుణానికి వడ్డీ కట్టకపోవడం, ఇప్పుడు కట్టాల్సినటువంటి సమయానికి వస్తే ఐఆర్ఎఫ్సి హ్యాండ్ ఇచ్చేసింది. అరే నాయన ఇంకెన్ని రోజులు పైసలు ఇవ్వాలి నీకు, ఏమి ఇవ్వాలి నీకు అని. మరొకటి ఇక్కడ మరొక 13,600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఒకటి జరిగింది. తర్వాత ఎస్బీఐ క్యాబ్స్ వాళ్ళు ఏం చెప్పారు, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి జయేష్ రంజన్ తోటి మేము ఏం చేయలేము అంటే ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేకుండా, అంటే దాని మీద ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎంత 13,600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు. అయితే ఇక్కడ సంబంధించినటువంటిది ఎట్లుంటుంది, ఇక ఎస్బీఐ క్యాబ్స్ ఏమో మందలిస్తలేదు దీని మీద. ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి జయేష్ రంజన్కి మరి ఏం సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాడు. మరి ఏందో పెద్ద మనిషి అర్థమవుతలేదు. ఆ తర్వాత రాష్ట్రానికి డైరెక్ట్ చెప్పిందట, నాయన మేము రూపాయి వేయలేము, మీ ఇష్టం వచ్చినటువంటి మీ దాన్ని తెచ్చుకొని మాతోన కాదు ఇవ్వడానికి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడ వైపు నుంచి ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు తెలంగాణను. ఆల్రెడీ గ్రాఫ్ పెరిగినాక గ్రాఫ్ని కొంచెం పెరిగేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ ధరాస మొత్తం ద్రవ్యోల్బణం మొత్తం పడిపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఆర్థిక రంగంలో ఉన్నటువంటి నిపుణులకు సంబంధించినటువంటి విశ్లేషణ. ఇది చర్చ జరుగుతూ ఉన్నది. ఏం చేయబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రూపంలో మొత్తం పెట్టేసారు. ఆల్రెడీ టాప్ 7, టాప్ 3, టాప్ 4లో టాప్ జేఎల్ఎల్ ఇచ్చినటువంటి టాప్ 7లో లేము రియాలిటీ పరంగా, కొనుగోళ్ళు అమ్ముడు దాంట్లో. ఇప్పుడేమో మెట్రో దెబ్బ. గతంలో నుంచిగా మేము ప్రభుత్వం పరంగా చేసుకుంటుందని చెప్పి గప్పాలు రోజుకు మెట్రో మనదే ప్రభుత్వం మీద అడ్వర్టైజ్మెంట్ యాడ్లు వేసుకోనికి వాళ్ళు ఏం చేయకున్నాక మేము ఇది చేసినామని నిరూపించుకోనికి. కేసీఆర్ తెలంగాణకి ఇంత చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎందుకు మరి మెట్రో ప్రభుత్వ పరంగా చేసుకోలేదు ఎందుకు? దాంట్లో నష్టాలు కూడా ఉంటాయని చెప్పి గ్రహించిండు కాబట్టి దాని దగ్గరికి రానియలే. ఏదున్నా మనం చేతులు మార్చుకున్నాం తప్ప మీకు మీ ఎల్ఎన్టీ చూసుకొని మాది మేమే చూసుకుంటామని చెప్పారు. కానీ మమ్మల్ని మాకు ఇచ్చేసేరి మేము వచ్చేటువంటి ఆదాయాన్ని మేము మిస్యూజ్ చేస్తున్నా అన్నట్టుగా గుంజుకొని ఈరోజు 13,660 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంత 13,600 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మీరే సేకరించుకోండి అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఎక్కడ పోవాలి తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు? కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేయాలా. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మరి ముఖ్యంగా ఏంటంటే ఈ క్రమంలోనే హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరైంది. రెండో దశ విస్తరణతో జూన్లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు చర్చించిన తర్వాత ఒక దశకు వేర్వేరుగా కాకుండా 2 దశల కలిపే రుణం తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో అప్పటికే ఆల్రెడీ దశకు అయిపోయింది కదా, మొదటి దశకు అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా 2వ దశకు ఎట్లా ఇస్తారు? అంత గమనించకుండా తమ ప్రతినిధిని ప్రకటించని కేంద్రం నెల అవుతున్నా కూడా కనిపించని పురోగతి శూన్యం. మరి వీళ్ళేమో రాష్ట్ర ప్రతినిధిగా జయేష్ రంజన్ అంటారు. అసలు ఎవరు ఏంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచనలు, రేవంత్ రెడ్డి చేసేటువంటి పద్ధతి మరి ఎలా అనిపిస్తున్నది? అసలు మెట్రో ప్రభుత్వ పరంగా కావడం కరెక్టేనా? ఒకవైపు 1440 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది మరొకటి, ఇక్కడ 13,600 కోట్ల రూపాయలకు సంబంధించింది అదొకటి. ఎస్బీఐ క్యాబ్స్ అసలు ఇప్పటి వరకు ముందడుగు వేయలే, ఏంది అనేది కూడా ఆలోచన చేయలే. గతంలో అంటే ఆల్రెడీ కేసీఆర్ సర్కార్ చేసింది ఏంది, శంషాబాదు రాయదుర్గం నుంచి అవుటర్ పక్కకి వెళ్ళి శంషాబాద్ పోవాలని. లేదు అట్టెట్ట పోతుంది, ఎయిర్పోర్ట్కి ఎవడు పోతాడా, ఇట్లా పోవాలి, గ్రామాల కడతాల వరకు ఆమన్గల్ వరకు కలపాలని చెప్పి అదొకటి ఉండే. రాను తెలంగాణ ఆర్థిక పరిస్థితి బలమవుతుందా, బలహీనపడుతుందా, అసలు మెట్రో వచ్చినటువంటి చిక్కులేందో మీకు గనుక తెలిసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.